అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శోభ విశ్వనాథ్ 1523. ఈరోజు లాగిన్ అంటే వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది. వర్షం వచ్చే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి, రావచ్చేమో. గాలి కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. అయితే మా అమ్మ ఉండే ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది. వర్షంలో వేడిగా మిరపొడైతే మార్చిన మిరపొడి వేసుకొని తింటే అయితే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో వేసుకొని తింటే అంటే సరేలే అనేసి అయితే నేను వట్టి మిరపకాయలు అన్నీ తుంచి అయితే మంచిగా స్టవ్ పైన ఫ్రై చేస్తున్నాను. అందులో జీలకర్ర ఇంకా ధనియాలు కూడా వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. కొన్ని ధనియాలు కూడా వేసాను. మస్తు ఘాటు వస్తుంది అది మాత్రం, చాలా అంటే చాలా. ఇంకా మా అమ్మమ్మ వేరే మిర్చిలు ఏమైనా వేసుకుందాం అంటే ఫస్ట్ అయితే ఈ కారం పొడి దంచుతామా నేను, నాకు చాలా రోజులు అయితే తిన్నాక ఇది వేసుకొని తింటేనే కొంచెం తృప్తిగా మంచిగా ఉంటుందంటే సరేలే అని నేను వేసాను. నేను మా అమ్మమ్మతో ఉండి, అమ్మమ్మ ఇవి నువ్వు దంచడం ఎందుకు, చాలా టైం పడుతుందేమో కదా, అందులో మిక్సీలో వేస్తాను సరే అంటే మా అమ్మ తిడుతుంది, మిక్సీలో వేస్తే ఏం టేస్ట్ ఉంది, అయినా మీకు ఏవైనా సరే దాంట్లో వేసి పెట్టడం అలవాటు అయింది, నేను దంచుతానని అంటుంది మా అమ్మమ్మ. మస్తు ఘాట్ వస్తుందని అయితే మా పిల్లలందరూ పైకి తీసుకుపోయింది మా తాతయ్య. విపరీతమైన ఘాట్ వస్తుంది అసలు. బయట కట్టెల పొయ్యి పైన వేస్తుంటే కానీ బయట మస్తు గాలి వస్తుంది, ఎదురుగాలు వస్తున్నాయి. అందుకోసానికి స్టవ్ పైననే ఫ్రై చేస్తున్నాం మిరపకాయలు. ఫ్యాన్ గాలికి వస్తే ఎంత హాయిగా ఉందో. మా శ్రీధర్ బాబు పడుకొని ఉన్నాడు, ఇక్కడ లేవలే, టైం అయితే 4 అయింది. కొంచెం అయితే ఎండ వస్తుంది. ఇప్పటిదాకా అయితే మొత్తం వర్షం వస్తుందేమో అన్నట్టే ఉన్నది వాతావరణం. మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అయినా అని అనుకుంటున్నా. ఒకసారి మా అమ్మమ్మని అడుగుతా ఎట్లా ఫ్రై. చూడు ఒకసారి ఇట్లా చాలా ఇట్లా చాలా ముట్టుకునేవు మంచిగా అయినా మంచిగా. ఇక్కడ అవి ఆ మిరప గింజలు కూడా ఏం పాలా, ఈ ఉడుకులన్నీ ఏం పాలే. ఇవి మిరప గింజలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఫ్రై చేసి దంచాలంట. ఇవి కూడా ఇప్పుడు ఫ్రై చేయాలి. పోపులు వేసుకొని తింటే బాగుంటాయి ఇవి మిరప గింజలు. ఇప్పుడు కారం అయితే కానీ మా వాడైతే పోపు గింజలు ఉట్టివే తింటాడు, అంటే పోపు వేస్తే. ఇప్పుడైతే ఫ్రై చేసిన మిరపకాయలు ఉన్నాయి కదా, వడ్డీ మిరపకాయలు, అవి సాట్లో పోసుకుంటే కొంచెం చల్లారినాక దంచుకోవచ్చు. అవి రోట్లు వేసుకొని. ఇలాంటి వేసి మర్చిపోయి వేయలేదు, వేయాల వద్దన్నట్టు ఎక్కువ వస్తాయి. ఇవి కూడా అయితే మంచిగా ఫ్రై అయినాయి గింజలు. పోయేదిలా పని పొద్దుగా తిండి సార్ తినారా. మన ఉన్నది తప్పరా. పేస్ట్ ఎక్కడనా చిన్ననాడు మనము గుడి చిల్కల్ల వాయిదొడ్డి గిల్కల్ల మూట కలిగే ఓ బామ ఇంకా నాణ్యాల దద్దరి కారం పొడి రోట్లో వేసి దంచడం తింటేనే సువాసన, ఆ స్మెల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. మా బుడ్డది వచ్చి అసలు మా అమ్మమ్మ నూరని కొన్ని డిస్టర్బ్ చేసి కొంచెం తీసి నోట్లో పెడితే దాన్ని ఏడ్చుకుంటా పక్కకి వెళ్ళిపోయింది. ఇది ఇచ్చనే వచ్చేది. ఆడ దారం పట్టు
తేడా పెట్టాలి. గుణపడి అబ్బా నీళ్ళు చేతి రాగునక్కడ నిలబడదు. మా కారం పొడి మొత్తం దంచిన తర్వాత అయితే మంచిగా వర్షం అయితే బాగా వస్తుంది. వేడి వేడి అన్నంలో కారం పొడి వేసుకుని తింటే భలే ఉంది.